వెల్కమ్ టు ఏకే ట్రైబ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో పార్షియల్ డిఫరెన్షియేషన్ మీద కొన్ని క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫస్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఇక్కడ క్యాపిటల్ యూ ఉన్న చోట స్మాల్ యూ కూడా రాసుకోవచ్చు, అండ్ ఇక్కడ కూడా క్యాపిటల్ యూ ఉంది, స్మాల్ యూ కూడా రాసుకోవచ్చు. ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు, అవునా? సో మరి క్వశ్చన్ యొక్క సొల్యూషన్ చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. గివెన్ అనేసి ఫస్ట్ యూ వాల్యూ రాసుకుంటాను. యూ వాల్యూ ఎంత అంటే log of x cube plus y cube plus z cube minus 3xyz, అవునా? సో దీన్ని పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే డెల్ బై డెల్ ఎక్స్ అన్నా డో బై డో ఎక్స్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. దీన్ని డెల్ బై డెల్ ఎక్స్ అంటారు, డెల్ బై డెల్ జెడ్ అంటారు. సో ఫస్ట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డెల్ బై డెల్ ఎక్స్ తీసుకోవాలి బోత్ సైడ్స్. అంటే మనము పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఫస్ట్ డెల్ యూ బై డెల్ ఎక్స్ ఎంత అవుతుందో చూడండి. పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత 1/x కాబట్టి, సో 1 డివైడెడ్ బై ఇదంతా ఎక్స్ అనుకున్నాను కాబట్టి 1/x గా రాస్తాను. సో 1 డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. మరి ఇప్పుడు దేన్నైతే ఎక్స్ అనుకున్నానో మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. అంటే డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎంత అంటే 3x², అవునా? డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ వై క్యూబ్, అందులో ఎక్స్ లేదు కాబట్టి అది 0 అయిపోతుంది. డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ జెడ్ క్యూబ్, అది కూడా 0 అవుతుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 అయితే యూ కెన్ రైట్ ఇట్ యాస్ మైనస్ 3yz. సో పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ ఈ టర్మ్ ని మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 3x² మైనస్ 3yz. సో ఇక్కడ 1 ప్లేస్ లో అదే రాసేస్తాను, 3x² మైనస్ 3yz, అవునా? సో నెక్స్ట్ మనకు డెల్ యూ బై డెల్ వై అవసరం అవుతుంది. అదే విధంగా డెల్ యూ బై డెల్ జెడ్ కూడా కావాలి, కానీ నేను డైరెక్ట్ గా రాసేస్తాను. చూడండి, ఇక్కడ వాట్ ఈస్ డెల్ యూ బై డెల్ వై మీన్స్ సేమ్ ఇదే. ఇక్కడ 3x² ఉంది కదా, మనం 3y² రాద్దాము. ఇక్కడ న్యూమరేటర్ లో 3yz ఉంది, మనం ఏం రాద్దామంటే మైనస్ 3xz రాస్తాము. డివైడెడ్ బై, మరి డినామినేటర్ ఏమీ చేంజ్ అవ్వదు, అక్కడ ఏమైతే రాసామో అదే విధంగా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అని చెప్పి రాస్తున్నాం, అవునా? నెక్స్ట్ గమనించండి, డెల్ యూ బై డెల్ జెడ్ కావాలి. సో డెల్ యూ బై డెల్ జెడ్ వాల్యూ ఎంత అంటే 3z² మైనస్ 3xy డివైడెడ్ బై హౌ మచ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. సో ఇప్పుడు ఈ టర్మ్స్ అన్ని యాడ్ చేయాలి. అంటే డెల్ యూ బై డెల్ ఎక్స్ ప్లస్ డెల్ యూ బై డెల్ వై ప్లస్ డెల్ యూ బై డెల్ జెడ్ యాడ్ చేయాలి. ఇంకో విషయం నేను మీకు చెప్పడం మర్చిపోయాను. డెల్ యూ బై డెల్ ఎక్స్ అన్న యూ సఫిక్స్ ఎక్స్ ఇలా రాసిన రెండు ఒకటే, మరి డెల్ యూ బై డెల్ జెడ్ అన్న యూజెడ్ అన్న ఒకటే, డెల్ యూ బై డెల్ వై అన్న యూవై అన్న ఒకటే. సో ఇలా రాసుకుంటే కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డెల్ యూ బై డెల్ ఎక్స్, అదే విధంగా డెల్ యూ బై డెల్ వై, అదే విధంగా డెల్ యూ బై డెల్ జెడ్ అంటే యూఎక్స్ ప్లస్ యూవై ప్లస్ యూజెడ్ యాడ్ చేస్తాను. ఒక్క విషయం మీరు గమనించారో లేదో, ఈ 3 టర్మ్స్ లో డినామినేటర్ సేమ్ ఉంది, అవునా? సో యాడ్ చేస్తే డినామినేటర్ సేమ్ కాబట్టి కేవలం న్యూమరేటర్ ని మాత్రమే యాడ్ చేస్తాను. సో న్యూమరేటర్ లో యాడ్ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. 3x² మైనస్ 3yz ఫస్ట్ టర్మ్ లో న్యూమరేటర్ రాసుకున్నాను, మళ్ళీ సెకండ్ టర్మ్ లో న్యూమరేటర్ రాస్తున్నాను, ప్లస్ 3y² మైనస్ 3xz, మళ్ళీ థర్డ్ టర్మ్ లో న్యూమరేటర్ రాస్తున్నాను 3z² మైనస్ 3xy హోల్ డివైడెడ్ బై, మొత్తానికి డివైడెడ్ బై రాసుకొని డినామినేటర్ సేమ్ కాబట్టి ఒక్కసారి రాస్తున్నాను. డినామినేటర్ సేమ్ కాబట్టి ఎల్సిఎం తీసుకుంటే అదే సేమ్ వస్తుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz గా రాసుకుంటాం, అవునా? సో ఈ విషయం మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ అయితే చాలా ఈజీ, మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 3 అనేది ప్రతి టర్మ్ లో కామన్ ఉంది. మరి ఆర్డర్ లో రాసుకుంటే ఫస్ట్ x² టర్మ్, తర్వాత y² టర్మ్, తర్వాత z² టర్మ్, నెక్స్ట్ xy టర్మ్, తర్వాత yz టర్మ్, తర్వాత xz టర్మ్ రాసుకోవాలి. కాబట్టి నేను ఆర్డర్ లో రాసుకుంటాను, అదే విధంగా 3 కూడా కామన్ చేసేస్తున్నాను. సో 3 కామన్ చేసి ఆర్డర్ లో రాసుకుంటే 3 ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy
మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్. సో న్యూమరేటర్లో 3 కామన్ చేసి ఆర్డర్లో రాసుకున్నాను. మరి డినామినేటర్కి ఒక ఫార్ములా ఉంది. దీనికి ఏంటి ఆ ఫార్ములా అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abcని ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. ఈ ఫార్ములా మన లోయర్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాము. కాబట్టి దీని ప్లేస్లో అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ప్లేస్లో ఏం రాస్తున్నానంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్. దీన్ని మీరేం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండింటి ప్రోడక్ట్ ఎంత అవుతుందంటే ఈ టర్మే వస్తుంది. కానీ ఇది ఫార్ములా కాబట్టి డైరెక్ట్గా రాసేసాను. మీరు ఒక్క విషయం గమనించాలి, న్యూమరేటర్లో ఈ టర్ము డినామినేటర్లో ఈ టర్ము ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. సో ఫైనల్గా ux ప్లస్ uy ప్లస్ uz వాల్యూ ఎంత అంటే 3 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. అవునా? కానీ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ux అంటే డెల్ యూ బై డెల్ ఎక్స్, uy మీన్స్ డెల్ యూ బై డెల్ వై, uz మీన్స్ డెల్ యూ బై డెల్ జెడ్. అవునా? మరి క్వశ్చన్లో మనకు కనుక్కోమన్నది ఏంటి, ఫైండ్ అవుట్ దిస్ టర్మ్ అన్నాడు, షో దట్ అన్నాడు. సో LHSలో ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకొని రాసుకుంటున్నాను. సో LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్ బై డెల్ ఎక్స్ ప్లస్ del by del y plus del by del z whole square. బయట ఏముంది, స్మాల్ యూ, క్యాపిటల్ యూ అన్నా స్మాల్ యూ అన్నా ఒకటే. కానీ దీన్ని రెండుగా రాసుకుంటాను. హోల్ స్క్వేర్ అంటే 2 టర్మ్స్ గా విడివిడిగా రాసుకుంటాను. ఈ విధంగా డెల్ బై డెల్ ఎక్స్ ప్లస్ డెల్ బై డెల్ వై ప్లస్ డెల్ బై డెల్ జెడ్ గా రాసుకుంటాను. అవునా? తర్వాత ఇంకోసారి మళ్ళీ అదే టర్మ్ రాస్తాను, డెల్ బై డెల్ ఎక్స్ ప్లస్ డెల్ బై డెల్ వై ప్లస్ డెల్ బై డెల్ జెడ్ గా రాస్తాను. అవునా? బయట యూ ఏమో అలాగే ఉంటుంది. కానీ ఈ యూ లోపలికి వెళ్తే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ డెల్ యూ బై డెల్ ఎక్స్ డెల్ యూ బై డెల్ వై డెల్ యూ బై డెల్ జెడ్ గా రాసుకోవచ్చు. కానీ ఒక్క బ్రాకెట్ కి మాత్రమే అలా రాసుకోవాలి. రెండో బ్రాకెట్ లో ఏం రాయొద్దండి. డెల్ యూ బై డెల్ ఎక్స్ ప్లస్ డెల్ యూ బై డెల్ వై ప్లస్ డెల్ యూ బై డెల్ జెడ్ అంటే ఏంటి మీకు తెలుసు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ux ప్లస్ uy ప్లస్ uz. కానీ ఈ వాల్యూ మీ దగ్గర ఉంది, ఎక్కడుంది, పైన ఉంది, న్యూమరేటర్ ఇక్కడ ఉంది, మీకు కనిపిస్తోంది స్క్రీన్ మీద. ఆ వాల్యూ తెచ్చి ఇక్కడ రాసేస్తాను, అంటే ఈ ప్లేస్ లో ఆ వాల్యూ రాస్తాను. సో ఇక్కడ దీని ప్లేస్ లో నెక్స్ట్ స్టెప్ లో చూడండి, డెల్ బై డెల్ ఎక్స్ ప్లస్ లేకపోతే రాసేద్దాం ఒకేసారి, డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ ఎంత రాయాలి, ux ప్లస్ uy ప్లస్ uz అని రాస్తున్నాను. తర్వాత డెల్ బై డెల్ వై ఆఫ్ ux ప్లస్ uy ప్లస్ uz. అదే విధంగా డెల్ బై డెల్ జెడ్ ఆఫ్ ux ప్లస్ uy ప్లస్ uz, డెల్ బై డెల్ జెడ్ ఆఫ్ ux ప్లస్ uy ప్లస్ uz అని రాస్తున్నాను. రాసిన తర్వాత మీరు ఒక్క విషయం గమనించాలి, దీని వాల్యూ ఎంత అంటే 3 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. కాబట్టి దీని ప్లేస్ లో ఏం రాస్తున్నానంటే డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ 3 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని రాస్తున్నాను. అవునా? మరి ఇక్కడ కూడా డెల్ బై డెల్ వై ఆఫ్ ఏం రాస్తున్నానంటే 3 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ గా రాస్తున్నాను. అవునా? మరి ఇక్కడ కూడా డెల్ బై డెల్ జెడ్ ఆఫ్ ఎంత రాస్తున్నానంటే 3 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ గా రాస్తున్నాను. రాసిన తర్వాత మనందరికి ఒక ఫార్ములా ఐడియా ఉంటుంది, ఏంటది, డి బై డిఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ అంటే మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కూడా దీన్ని కింద డినామినేటర్ లో ఎక్స్ ఉందనుకుంటే మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ గా రాయొచ్చు. అంటే పైన 3 ఉంది కాబట్టి మైనస్ 3 బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ మీన్స్ గుర్తుపెట్టుకోండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. మరి దీన్నంతా ఇక్కడ ఎక్స్ గా ట్రీట్ చేసి రాశాను. మరి ఇక్కడ దీన్నంతా వై గా ట్రీట్ చేసి ఎలా రాసుకోవచ్చు, మైనస్ 3 బై వై స్క్వేర్. వై స్క్వేర్ అంటే గుర్తుపెట్టుకోండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. మరి లాస్ట్ లో కూడా దాన్ని జెడ్ గా ట్రీట్ చేసుకొని మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ కూడా
ఎల్సిఎం సేమ్ కాబట్టి డినామినేటర్ లో ఈ టర్మ్ సేమ్ గా ఉంది కాబట్టి న్యూమరేటర్ యాడ్ చేస్తాను. -3 -3 -3 మీన్స్ -9 వస్తుంది. కాబట్టి టోటలీ అవర్ ఆన్సర్ ఈస్ -9 డివైడెడ్ బై x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ విచ్ ఈస్ అవర్ RHS. అవునా? సో గమనించుకోండి, ఇదే మన RHS. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ సిరీస్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ. ఇక్కడ నేనైతే u అని తీసుకున్నాను. ఇక్కడ u ప్లేస్ లో v ఉన్న ఇదే విధంగా చేయాలి. అంటే ఇక్కడ డో స్క్వేర్ u బై డో ఎక్స్ స్క్వేర్ ఉన్న చోట డెల్ స్క్వేర్ u బై డెల్ ఎక్స్ స్క్వేర్ ఉన్న చోట డెల్ స్క్వేర్ v బై డెల్ ఎక్స్ స్క్వేర్ ఉండొచ్చు, లేదా vxx ఉండొచ్చు. ఎలా ఉన్నా క్వశ్చన్ ఒకటే. సో ఇక్కడ u ప్లేస్ లో నేను v తీసుకొని చేస్తాను. క్వశ్చన్ లో అయితే ఇక్కడ u ఉంది, నేను ఇక్కడ మాత్రం u ఉన్న చోట v తీసుకుంటాను. ఇక్కడ కూడా u ఉన్న చోట v తీసుకుంటే నాకేమొస్తుంది vxx, ఇక్కడ vyy అండ్ ఇక్కడ vzz. సో ఈ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ క్వశ్చన్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి క్వశ్చన్ నంబర్ 2 చూడండి. ఫస్ట్ ఏం చేస్తానంటే గివన్ అనేసి ఈ వాల్యూ రాసుకుంటాను, ఆర్ స్క్వేర్ వాల్యూ. సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివన్ ఆర్ స్క్వేర్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ స్క్వేర్? ఆర్ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అవునా? ఇప్పుడు దీన్ని పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే డెల్ ఆర్ బై డెల్ ఎక్స్ కావాలి, డెల్ ఆర్ బై డెల్ వై కావాలి, డెల్ ఆర్ బై డెల్ జెడ్ కావాలి. డెల్ ఆర్ బై డెల్ ఎక్స్ అన్నా ఆర్ ఎక్స్ అన్నా రెండు ఒకటే. సరే, ఫస్ట్ పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ నేను డిఫరెన్షియేట్ చేస్తాను. చేస్తే ఏమొస్తుందంటే చూడండి, డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ ఆర్ స్క్వేర్. అవునా? డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అవునా? డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x. డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ వై స్క్వేర్ అంటే ఇది 0 ఇది 0, ఎందుకంటే అందులో ఎక్స్ లేదు. అవునా? సో ఈ రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వచ్చింది? 2x వచ్చింది. సరే, కానీ ఇక్కడ మీరు ఏమంటారంటే ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి 0 కదా అనుకుంటారు. కాదండి, ఆర్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ XYZ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినా విత్ రెస్పెక్ట్ టు వై చేసినా ఆర్ స్క్వేర్ 0 అవ్వదు. కాబట్టి దాని యొక్క డెరివేటివ్ పార్షియల్ డెరివేటివ్ ఎంత అంటే 2r అని రాసి మళ్ళా ఆర్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత వస్తుందంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 2r వస్తుంది ఇక్కడ. అదే విధంగా డెల్ ఆర్ బై డెల్ ఎక్స్ వస్తుంది. కానీ ఇక్కడొక 2 ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఆర్ మాత్రమే. కానీ మనకు కావాల్సింది డెల్ ఆర్ బై డెల్ ఎక్స్ కాబట్టి ఈ ఆర్ ఆ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది, అక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ డివైడ్ చేస్తుంది. అదే విధంగా డెల్ ఆర్ బై డెల్ వై ఎంత అవుతుంది అంటే చేయకుండా మనం రాసుకోవచ్చు y బై ఆర్. అదే విధంగా డెల్ ఆర్ బై డెల్ జెడ్ ఎంత అవుతుంది అంటే z బై ఆర్ అవుతుంది. సో ఈ రెండు మనం చేయకుండా రాసుకోవచ్చు, డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ గివన్ ఆల్సో గివన్ అనేసి ఇది రాసుకుంటాను. నెక్స్ట్ ఆల్సో గివన్ దట్ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ m. సో వీని పార్షియలీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డో వి బై డో ఎక్స్ కావాలి. డో వి బై డో ఎక్స్ వెంటనే డో వి బై డో ఎక్స్ లేదా డెల్ వి బై డెల్ ఎక్స్ కావాలంటే పిల్లలు ఏం చేస్తారు అంటే వి అంటే ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆర్, కానీ ఆర్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇది కాన్స్టెంట్ కాదు. మరి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే m ఇంటూ ఆర్ పవర్ m-1 వస్తుంది. ఏ ఫార్ములా యూజ్ చేశానంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా. ఎక్స్ పవర్ ఎన్ అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n-1. అవునా? ఆ విధంగా m కింద రాసి ఆర్ పవర్ m-1 అని రాశాను ఇంటూ డెల్ ఆర్ బై డెల్ ఎక్స్ అని రాశాను. కానీ డెల్ ఆర్ బై డెల్ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉంది, మీకు చూస్తే తెలుస్తోంది ఎంత అంటే ఎక్స్ డివైడెడ్ బై ఆర్. అవునా? కానీ కింద ఉన్నటువంటి ఆర్ పైకి వస్తే ఆల్రెడీ ఆర్ పవర్ m-1 ఉంది, కింద ఉన్న ఆర్ పైకి వస్తే m-2 గా రాసుకోవచ్చు. సో డెల్ వి బై డెల్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే డెల్ వి బై డెల్ ఎక్స్ అన్నా విఎక్స్ అన్నా బోత్ ఆర్ సేమ్ కాబట్టి m ఇంటూ ఎక్స్ ఇంటూ ఆర్ పవర్ m-2. సో డెల్ వి బై డెల్ ఎక్స్ అన్నా వి ఎక్స్ అని రాసిన బోత్ ఆర్ సేమ్. ఈ విషయం మీరు మర్చిపోవద్దండి. నెక్స్ట్ విఎక్స్ఎక్స్ కావాలి, ఎందుకంటే మనకి ఇక్కడ నేను చెప్పాను యు ఉన్న చోట వి రాసుకుంటానని. మనకేమేం కావాలి? విఎక్స్ఎక్స్ కావాలి, వివైవై కావాలి,
VZZ కావాలి. కాబట్టి Vxx అంటే Vx ని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తాను. అంటే అగైన్ డిఫరెన్షియేటింగ్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు x అంటే Vxx కావాలి. ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తున్నాను. m అనేది కాన్స్టెంట్ బయట రాసుకుంటాను. ఇక్కడ UV రూల్ యూస్ చేస్తాను. మనకు తెలుసు డో బై డో ఎక్స్ ఆఫ్ x ఎంత అంటే 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ x రాసుకోను, r పవర్ m మైనస్ 2 రాసుకుంటాను. నెక్స్ట్ టర్మ్ లో x అలాగే ఉంటుంది. మరి దీని యొక్క డెరివేటివ్ ఎంత అంటే m మైనస్ 2 కింద రాసుకుంటాను. r పవర్ m మైనస్ 2 లో ఒకటి తగ్గిస్తే ఎంత అంటే m మైనస్ 3 ఇంటూ పక్కనే ఏం రాస్తానంటే డెల్ ఆర్ బై డెల్ ఎక్స్ అని రాస్తాను. అవునా? కానీ డెల్ ఆర్ బై డెల్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ బై ఆర్ కాబట్టి సో ఇక్కడ నేను డెల్ ఆర్ బై డెల్ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ డివైడెడ్ బై ఆర్ రాసుకున్నాను. కానీ డివైడెడ్ బై ఆర్ పైకి వస్తే ఎంత అవుతుందంటే ఇక్కడ m మైనస్ 3 ఉంది కాబట్టి కింద నుంచి ఒక ఆర్ పైకి వస్తే m మైనస్ 4 గా రాసుకుంటాను. కింద ఆర్ రబ్ చేసేస్తున్నాను. అవునా? కానీ x ఇంటూ x ఎంత అవుతుందంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రాసి లాస్ట్ లో ఈ x కూడా రబ్ చేసేసాను. అర్థమవుతుందా? సో అదే విధంగా నేనైతే Vx ని పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఈ వాల్యూ వచ్చింది. మరి Vyy ఎంత అవుతుందంటే చేయకుండా మీరే చెప్పేయచ్చు. ఎంత అంటే m అలాగే ఉంటుంది, r పవర్ m మైనస్ 2 కూడా అలాగే ఉంటుంది. కానీ ఎక్స్ స్క్వేర్ ప్లేస్ లో y స్క్వేర్ వస్తుంది ఇంటూ m మైనస్ 2 r పవర్ m మైనస్ 4 వస్తుంది. అవునా? అదే విధంగా Vzz ఎంత అంటే zz కొంచెం కిందికి రాయాలి. m ఇంటూ r పవర్ m మైనస్ 2 వస్తుంది. ఇక్కడ y స్క్వేర్ ప్లేస్ లో z స్క్వేర్ వస్తుంది ఇంటూ m మైనస్ 2 r పవర్ m మైనస్ 4 గా రాసుకోవచ్చు. కానీ క్వశ్చన్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే Vxx ప్లస్ Vyy ప్లస్ Vzz కావాలి అంటే ఇప్పుడు వచ్చిన వాల్యూస్ ని యాడ్ చేయాలి. సో LHS అని రాసుకుంటాను. Vxx ప్లస్ Vyy ప్లస్ VZZ. అవునా? సో ఈ పైన ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ చేయాలి. అన్నిట్లో m కామన్ ఉంది కాబట్టి m కామన్ చేసేస్తున్నాను బయట. కానీ ఇన్సైడ్ ద బ్రాకెట్ చూడండి, అన్నిట్లో ఈ టర్మ్ కామన్ గా ఉంది. ఆల్మోస్ట్ మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. r పవర్ m మైనస్ 2 అనేది ప్రతి టర్మ్ లో ప్రతి వాల్యూలో మీకు ఉంది కాబట్టి యాడ్ చేసేస్తాను. అంటే 3r పవర్ m మైనస్ 2 యాడ్ చేస్తే 3 టైమ్స్ ఉంది కాబట్టి 3r పవర్ m మైనస్ 2 అని రాస్తాను. ప్లస్ పెట్టేసి అన్నిట్లో మీరు గమనిస్తే ఈ టర్మ్ కామన్ చేసుకోవచ్చు. కానీ ఇది ఈ టర్మ్స్ యాడ్ చేసుకోవాలి. అంటే ఎక్కడైనా 3x స్క్వేర్ రాశారు, కేవలం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ రాస్తాను. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ పక్కన ఉన్న టర్మ్ కామన్ చేస్తున్నాను. అంటే m మైనస్ 2 r పవర్ m మైనస్ 4 గా రాసుకున్నాను. అవునా? కానీ ఒక్క విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ లో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అంటే ఏమన్నారు? r స్క్వేర్ అన్నారు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఈ ప్లేస్ లో r స్క్వేర్ రాస్తాను. సో నెక్స్ట్ స్టెప్ లో ఈ ప్లేస్ లో r స్క్వేర్ రాస్తాను. బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు m అలాగే ఉంటుంది. ఇక్కడ 3 ఇంటూ r పవర్ m మైనస్ 2 కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ ప్లేస్ లో r స్క్వేర్ రాస్తున్నాను. సో r స్క్వేర్ రాసిన తర్వాత ఇక్కడ పక్కన m మైనస్ 2 అలాగే ఉంటుంది. r పవర్ m మైనస్ 4 వస్తుంది. అవునా? కానీ ఇక్కడ ఒక r పవర్ ఉంది, ఇక్కడ ఒక r పవర్ ఉంది. r పవర్స్ ఏమవుతాయంటే యాడ్ అయిపోతాయి. వెన్ బేస్ ఈజ్ ఈక్వల్ పవర్స్ షుడ్ బి యాడెడ్ అనే విషయం మీకు తెలుసు కాబట్టి m మైనస్ 4 ప్లస్ 2 గా రాసుకుంటున్నాను. ఇక్కడ r స్క్వేర్ రబ్ చేసేస్తాను. అవునా? మైనస్ 4 ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది? మైనస్ 2 వస్తుంది. కాబట్టి r మైనస్ 2 వచ్చింది. కానీ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. r మైనస్ 2 ఈ బోత్ టర్మ్స్ లో కామన్ చేసుకోవచ్చు. సో బయటికి r మైనస్ 2 r పవర్ మైనస్ 2 కామన్ చేసేస్తున్నాను. ఇన్సైడ్ ద బ్రాకెట్ ఇక్కడ r పవర్ మైనస్ 2 వెళ్ళిపోతే ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. కానీ ఇక్కడ r పవర్ m మైనస్ 2 బయటికి వచ్చేసింది కాబట్టి m మైనస్ 2 మాత్రం ఉంటుంది. అవునా? 3 ప్లస్ m మైనస్ 2 వాల్యూ ఎంత అంటే 3 మైనస్ 2 అంటే 1 కాబట్టి మొత్తం వాల్యూ ఎంత వస్తుందంటే m ప్లస్ 1 వస్తుంది. 3 మైనస్ 2 అంటే 1 కాబట్టి ఫైనల్లీ అవర్ ఆన్సర్ ఈజ్ m ఇంటూ m ప్లస్ 1 ఇంటూ r పవర్ m మైనస్ 2. సో విచ్ ఈజ్ అవర్ RHS. అర్థమవుతుందా? సో ఇదంతా మన RHS వాల్యూ అవుతుంది. మీరు గమనిస్తే మన ఆన్సర్ లో రావాల్సిన ఆన్సర్ ఇదే. మనకు RHS పార్ట్ అయితే మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. కానీ నెక్స్ట్ క్వశ్చన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జస్ట్ 1 మినిట్.
నెక్స్ట్ క్వశ్చన్ అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది. దిస్ ఈస్ క్వశ్చన్ నంబర్ 3. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ, కాకపోతే ఇది చెప్పేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నంబర్ 3 ఈజీనే, కాకపోతే కొంచెం లెంతీగా అనిపిస్తుంది. ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి ఇక్కడ ఏమంటే, దీన్ని ఎలా రాయొచ్చు అంటే uxy గా రాయొచ్చు. డెల్ స్క్వేర్ u బై డెల్ ఎక్స్ డెల్ వై అన్న uxy అన్న ఒకటి. మరి దీన్ని RHS పార్ట్ ని ఎలా రాయొచ్చు అంటే uyx గా రాయొచ్చు, అవునా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గివెన్ అనేసి u వాల్యూ రాసుకుంటాను. సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ వాల్యూ రాసుకుంటాను. దట్ ఈస్ u ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x మైనస్ y స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ x బై y గా రాసుకున్నాను, x డివైడెడ్ బై y. కానీ ఇక్కడ నేను చెప్పే విషయం బాగా అబ్జర్వ్ చేయండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ u ని పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయాలి అంటే డెల్ u బై డెల్ x కావాలి. కాబట్టి డెల్ u బై డెల్ x అంటే ఇక్కడ x ఉంది, ఈ టర్మ్ లో కూడా x ఉంది, కాబట్టి uv రూల్ యూజ్ చేయాలి. uv రూల్ మీకు తెలుసు. uv డాష్ అంటే ఏంటి అంటే uv డాష్ ప్లస్ vu డాష్, అవునా? uv హోల్ డాష్ అంటే ప్రోడక్ట్ రూల్ అంటారు దీన్ని. uv డాష్ ప్లస్ vu డాష్ గా రాసుకోవచ్చు. ఇక్కడ u ఏది అంటే x స్క్వేర్, v ఏది అంటే tan ఇన్వర్స్ ఆఫ్ y బై x. సరే, uv డాష్ అంటే x స్క్వేర్ అలాగే ఉంటుంది. tan ఇన్వర్స్ ఆఫ్ y బై x యొక్క డెరివేటివ్ బాగా అబ్జర్వ్ చేయండి. d బై dx ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే మీకు తెలుసు. d బై dx ఆఫ్ tan ఇన్వర్స్ x ఎంత అంటే 1 బై 1 ప్లస్ x స్క్వేర్. కానీ ఇక్కడ డో బై డో ఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x ఉంది. డో బై డో ఎక్స్ ఆఫ్ డెల్ బై డెల్ ఎక్స్ అన్న డో బై డో ఎక్స్ అన్న ఒకటే, tan ఇన్వర్స్ ఆఫ్ y బై x ఉంది. మరి డిఫరెన్షియేట్ చేయాలి కదా, ఎంత? 1 బై 1 ప్లస్ y స్క్వేర్ బై x స్క్వేర్, అవునా? సో దీన్ని ఇక్కడ ఉన్న టర్మ్ ని స్క్వేర్ చేశాను, కానీ x స్క్వేర్ ఇంటూ 1 ఎంత వస్తుందంటే x స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ డివైడెడ్ బై x స్క్వేర్ వస్తుంది. కానీ డినామినేటర్ లో ఉన్న x స్క్వేర్ పైకి తెప్పించుకుంటాను అంటే ఈ విధంగా రాసుకుంటాను. అర్థమవుతుందా? మీరంతా చేయకుండా ఇక్కడ ప్రతిసారి ఎప్పుడైతే దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అంటారో కింద ఇక్కడ డినామినేటర్ లో x ఉంది, కాబట్టి మీరు ఏం చేస్తారంటే బాగా అబ్జర్వ్ చేయండి. దీని యొక్క డెరివేటివ్ ఏమవుతుందంటే పార్షియల్ విత్ రెస్పెక్ట్ టు x అంటే డినామినేటర్ ఏం మారదండి, అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అలాగే వస్తుంది. కానీ న్యూమరేటర్ లో x స్క్వేర్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ x ఉంది కాబట్టి. ఒకవేళ ఇక్కడ కింద డినామినేటర్ లో y ఉంటే కనుక అంటే ఈ విధంగా y బై x ప్లేస్ లో x బై y ఉంటే ఇక్కడ న్యూమరేటర్ లో y స్క్వేర్ వచ్చేది. మరి ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ లేదా డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ y బై x చేయాలి. ఇది ఎలా చేస్తానో బాగా అబ్జర్వ్ చేయండి. డో బై డో ఎక్స్ ఆఫ్ y బై x, y కాన్స్టెంట్ కాబట్టి 1 బై x యొక్క డెరివేటివ్ ఎంత అంటే మైనస్ 1 బై x స్క్వేర్. కాబట్టి దీని యొక్క డెరివేటివ్ పార్షియల్ డెరివేటివ్ ఎంత అంటే మైనస్ y డివైడెడ్ బై x స్క్వేర్. ఒకవేళ ఇక్కడ నేను చెప్తున్నది మీకు, ఇక్కడ డెల్ బై డెల్ y ఆఫ్ y బై x ఉంటే ఎంత అవుతుంది అంటే ఇక్కడ 1 బై x కాన్స్టెంట్ కాబట్టి y 1 అయిపోతుంది, 1 బై x వచ్చేది. కానీ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి 1 బై x యొక్క డెరివేటివ్ ఎంత అంటే మైనస్ 1 బై x స్క్వేర్. సో కాబట్టి మైనస్ y బై x స్క్వేర్ వస్తుంది. సో పక్కన ఏం రాస్తానంటే మైనస్ y బై x స్క్వేర్ అని చెప్పి రాస్తున్నాను. అర్థమవుతుందా? సో ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ యూవి రూల్ యూజ్ చేస్తున్నాను. యూని ఏమీ చేయలేదు, వీని డిఫరెన్షియేట్ చేస్తే ఇంత వచ్చింది. దీన్ని డిఫరెన్షియేట్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే అంత వచ్చింది. ఇక్కడ ఉన్న రాసి నేను అండర్లైన్ చేశానే ఆ వాల్యూ వచ్చింది. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x ఈసారి అలాగే ఉంటుంది, దాన్ని ఏ విధంగానూ నేను డిస్టర్బ్ చేయడం లేదు. కానీ x స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఎంత అంటే 2x వస్తుంది, అవునా? సో మరి ఈ టర్మ్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఇంత వాల్యూ అంతా వచ్చింది. మరి పక్కనున్న టర్మ్ ని పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇక్కడెక్కడైనా యూవి రూల్ యూజ్ చేశారు, చెయ్యొద్దండి. ఎందుకంటే y స్క్వేర్ అనేది కాన్స్టెంట్, ఎందుకంటే అందులో x లేదు కాబట్టి మైనస్ y స్క్వేర్ అలాగే ఉంటుంది. మరి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది మీకు చెప్పాను. డినామినేటర్ లో y ఉందంటే ఏం రాయాలి? y స్క్వేర్ డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. మళ్ళా x బై y ని డిఫరెన్షియేట్ చేయాలి. డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ x బై y. x 1 అయిపోతే 1 బై y వస్తుంది, కాబట్టి ఇక్కడ కేవలం 1 బై y మాత్రమే వస్తుంది, అవునా?
కానీ ఇక్కడ మీరు సింప్లిఫై చేసిన తర్వాత ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే యూఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ వై వస్తుంది. ఎందుకంటే ఈ టూ టర్మ్స్ ఏమైపోయినాయి, క్యాన్సిల్ అయినాయి. మైనస్ ఎక్స్ స్క్వేర్ వై వస్తుంది న్యూమరేటర్ లో, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని చెప్పి రాసుకున్నాను. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత వస్తుందంటే ప్లస్ 2x tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ వచ్చింది, tan ఇన్వర్స్ ఆఫ్ y డివైడెడ్ బై ఎక్స్. కానీ ఇక్కడ కింద ఒక y క్యాన్సిల్ అవుతుంది, పైన ఒక y క్యాన్సిల్ అవుతుంది. సో y స్క్వేర్ ఇంటూ y అంటే y క్యూబ్ వస్తుంది. y క్యూబ్ డివైడెడ్ బై ఎంత వచ్చిందంటే డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టూ టర్మ్స్ లో మనం ఏం కామన్ చేయొచ్చు అంటే మైనస్ వై కామన్ చేయొచ్చు. సో మైనస్ వై కామన్ చేస్తే మనకు మిగిలేది ఎంత, ఇందులో మైనస్ వై మనకు కామన్ చేస్తే మిగిలే టర్మ్ ఎంత, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మరి ఇక్కడ మైనస్ వై వెళ్ళిపోతే మిగిలే టర్మ్ ఎంత, వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మరి వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే డినామినేటర్ సేమ్ కాబట్టి మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే మొత్తం ఈ రెండిటి వాల్యూ ఎంత వస్తుందంటే మైనస్ వై వస్తుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఈ టూ టర్మ్స్ ని నేను సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ మాత్రం డైరెక్ట్ గా రాసేస్తాను, దట్ ఈస్ మైనస్ వై రాస్తాను. ఈ టూ టర్మ్స్ ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది, మైనస్ వై. కాబట్టి యూ సఫిక్స్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 2x tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్, మిడిల్ టర్మ్ ఫస్ట్ లో రాస్తున్నాను, మైనస్ వై మాత్రమే వచ్చింది ఎందుకంటే మిగతా వాల్యూ అంతా క్యాన్సిల్ అయిపోయింది. మరి అదే విధంగా యూఎక్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత యూవై ఫైండ్ అవుట్ చేయాలి. యూని పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి డిఫరెన్షియేషన్. యూని పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఇదే విధంగా మీరు చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే వాల్యూ నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను, ఎక్స్ మైనస్ 2y డివైడెడ్ 2y tan ఇన్వర్స్ ఆఫ్ ఎంత వస్తుంది అంటే ఎక్స్ బై వై వస్తుంది, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై వస్తుంది. కానీ మనకు క్వశ్చన్ లో ఏం కావాలి, యూఎక్స్వై కావాలి, యూవైఎక్స్ కావాలి. అంటే యూఎక్స్ ని పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేయాలి, ఆ తర్వాత దీన్ని పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇది ఈక్వేషన్ నంబర్ 1 అవుతుంది, ఇది ఈక్వేషన్ నంబర్ 2 అవుతుంది. డిఫరెన్షియేటింగ్ పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై ఈక్వేషన్ 1 ని పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై అంటే యూవైఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే 2x లో y లేదు కాబట్టి కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. మరి దీని యొక్క డెరివేటివ్ ఎంత అంటే ఇందాకనే నేను మీకు చెప్పాను, కింద x ఉందంటే పైన ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది ఇంటూ డెల్ బై డెల్ వై ఆఫ్ ఎంత రాసుకోవచ్చు అంటే y బై ఎక్స్ రాసుకోవచ్చు. y మరి 1 అయిపోతే ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ 1 బై ఎక్స్ వస్తుంది. మరి పక్కన ఇక్కడ డెల్ వై ఆఫ్ y అంటే -1 మాత్రమే వస్తుంది, అవునా. సో లాస్ట్ లో ఇక్కడ -1 మాత్రమే వస్తుంది, అవునా. రాసిన తర్వాత ఇక్కడ కొద్దిగా సింప్లిఫై చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ ఒక x ఉంది, క్యాన్సిల్ అవుతుంది. సో వీ కెన్ రైట్ ఇట్ యాస్ యూవైఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాసుకోవచ్చు అంటే 2x స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -1 వస్తుంది. మరి ఆఫ్టర్ సింప్లిఫికేషన్ -1 ఇంటూ దిస్ టర్మ్ అంటే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తున్నాను, 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. బాగా అబ్జర్వ్ చేస్తే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. కాబట్టి యూవైఎక్స్ ఎంత వచ్చిందంటే ఈ వాల్యూ వచ్చింది, అవునా. సో ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ దేని వాల్యూ అంటే యూవైఎక్స్ అంటే ఎల్హెచ్ఎస్ వచ్చేసింది. బాగా అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూ నేను ఎల్హెచ్ఎస్ కాదు ఆర్హెచ్ఎస్ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేసుకున్నాను. అదే విధంగా ఇప్పుడు ఎల్హెచ్ఎస్ కావాలి అంటే సెకండ్ ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి, సెకండ్ ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నాను. అంటే నాకేం వస్తుంది ఇప్పుడు యూఎక్స్వై వస్తుంది, అవునా. యూఎక్స్వై అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ డెల్ బై డెల్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. కానీ ఇక్కడ మాత్రము 2y అలాగే ఉంటుంది ఎందుకంటే అది కాన్స్టెంట్. మరి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాక అది గుర్తుపెట్టుకోండి, వై స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మళ్ళా ఎక్స్ బై వై యొక్క డెరివేటివ్
ఎంత అంటే 1/y. సో ఇక్కడ y ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్లీ మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 1 - 2y² డివైడెడ్ బై x² ప్లస్ y² వస్తుంది. కానీ మల్టిప్లై చేస్తే x² ప్లస్ y² ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది? x² ప్లస్ y² మైనస్ 2y² డివైడెడ్ బై ఎంత? x² ప్లస్ y². కానీ సబ్ట్రాక్ట్ చేస్తే -2y² లో y² పోతే సో వచ్చేటటువంటి వాల్యూ ఇది ఏమి అంటే మనకు వచ్చినటువంటి వాల్యూ దేని వాల్యూ అంటే LHS. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే LHS ఈక్వల్ టు RHS వచ్చింది. కాబట్టి మనము ఫైనల్ గా ఏం రాసుకోవచ్చు అంటే ∇2u/∂x∂y ఈజ్ ఈక్వల్ టు ∇2u/∂y∂x గా రాసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.